నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో ఒక్కో శాఖకు ఒక్కో మంత్రి ఉంటారు. ఇది ఏ రాష్ట్రంలో అయినా ఉండేదే. వాళ్ళ శాఖకు సంబంధించిన ఏదైనా ప్రోగ్రాం జరిగితే వాళ్లే కర్త కర్మ క్రియ అవుతారు. ముఖ్యమంత్రి పెద్దగా ఉంటారు. తర్వాతి ప్లేస్ ఆ శాఖ మంత్రిదే ఉంటుంది. ఇది కూడా అన్ని రాష్ట్రాల్లో జరిగేదే. కానీ మనకంటూ ఒక స్పెషల్ ఉండాలి కదా. అందరూ వెళ్లే దారిలో మనం వెళ్ళకూడదు కదా. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మంచి ప్లాన్ వేశారు. మీరు అండగా ఉండండి, నాతో పాటు నడవండి, మీరందరు సిద్ధమేనా? తెలంగాణకంటూ సంథింగ్ స్పెషల్ ఉండాలి కాబట్టి ఏదైనా కార్యక్రమం ఉంటే ఆ శాఖ మంత్రిని దూరం పెట్టేస్తున్నారు. ఏంటి, షాక్ అయ్యారా? ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా? చెప్పాం కదా తెలంగాణ స్పెషల్ అని. ఇప్పుడు దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మొన్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, నిన్న దేవాదాయ శాఖ మంత్రి, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి. ఏమైంది వీళ్లకు? ఏంటి మొన్న నిన్న ఈరోజు అనుకుంటున్నారా? అయితే చెప్తా వినండి. ప్రభుత్వం పక్కన పెడుతున్న మంత్రుల లిస్ట్ ఇది. తన ఆధిపత్యాన్ని చూపించుకునేందుకో లేక ఇంకో కారణమో తెలియదు కానీ వీలు దొరికినప్పుడల్లా ఒక్కో మంత్రికి ఝలక్కిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల క్రితం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడెప్పుడో 1 ఎకరానికి నిధులు విడుదల చేశారు. ఇప్పుడు మరో ఎకరానికి డబ్బులేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ప్రోగ్రాం అంతా కూడా రేవంత్ రెడ్డి అంతా తానే నడిపించారు. రైతు భరోసా నిధులు, అది కూడా 1 ఎకరాకి అనుకోండి, ఆ నిధులను విడుదల చేశారు. ఒక్క పోస్టర్లో కానీ ఆ కార్యక్రమం బ్యాక్గ్రౌండ్లో కానీ తుమ్మల ఫోటో ఎక్కడా కనిపించలేదు. ఇదేదో అనుకోకుండా జరుగుంటుందా? సమస్యే లేదు. అంత పెద్ద ప్రోగ్రాంలో సంబంధిత మంత్రి ఫోటో కూడా లేకపోవడం అంటే అది యాదృచ్ఛికంగా జరిగిందైతే కాదన్నది ఆయన అభిమానుల ఆవేదన. కావాలనే పక్కన పెట్టారు. మంత్రి తుమ్మలకు కూడా భవిష్యత్తులో ఝలక్ తప్పకపోవచ్చు అన్నది రేవంత్ రాజకీయాలను దగ్గరగా గమనిస్తున్న వారి వాదన. కేబినెట్ విస్తరణ జరిగితే తుమ్మలను కూడా పక్కన పెట్టేస్తారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్కదానికే ఇలాంటి అనుమానాలు రావు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కాబట్టే ఈ డౌట్లు. ముందే చెప్పుకున్నట్టు కారణాలు ఏవైనా కానీ రేవంత్ రెడ్డి ఎవరినైనా పక్కన పెట్టాలనుకుంటే ఆ మంత్రికి కూడా తెలియకుండా ఆయన శాఖలో చాలా విషయాలు జరిగిపోతాయి. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కూడా ఇలాంటి సీన్లే కనిపించాయి. ఆయన ఒకసారి కొన్ని ఘటనల గురించి చెబుతూ ఇక నుంచి తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెరగవు, రేట్లు పెంచాలంటూ ఏ సినిమా స్టార్ కూడా తనను కలవద్దు అని క్లియర్గా చెప్పేశారు. ఆయన అంత క్లియర్గా చెప్పినా మళ్ళీ సినిమా టికెట్ రేట్లు పెరిగాయి. ఇందులో సినిమా రేంజ్ ట్విస్ట్ ఏంటంటే సినిమా టికెట్ల రేట్లు పెరిగిన విషయం సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా తెలియదు. ఓజీ సినిమా విషయంలో జరిగింది ఈ వింత. ఆయనకు తెలియకుండానే టికెట్ రేట్లు పెంచుతూ జీవో విడుదల చేయడంపై కోమటిరెడ్డి ఫుల్ ఫైర్ కూడా అయ్యారంట. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా సామాన్యులపై భారం పడకుండా టికెట్ రేట్లు పెరగవని నేను చెబితే నాకు తెలియకుండా రేట్లు పెంచేసి జీవో ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అప్పుడే చాలా మంది షాక్ అయ్యారు. ఏంటి, మంత్రికి తెలియకుండా జీవో కూడా వచ్చేసిందా అని ఓ రేంజ్లో చర్చించుకున్నారు. ఆ తర్వాత దీని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉండొచ్చని అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇదొక లెవెల్ అయితే మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరో లెవెల్. ఆమె దేవాదాయ శాఖ మంత్రి. తెలంగాణలో మేడారం జాతర అతి పెద్ద పండగ. మరి అంత పెద్ద జాతర విషయంలో సర్వం చూసుకోవాల్సింది దేవాదాయ శాఖ మంత్రే కదా. కానీ ఆమె అటువైపు కూడా తొంగి చూడకపోవడం అనేది అప్పట్లో సంచలనం సృష్టించింది. మంత్రి కొండా సురేఖకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతర అభివృద్ధి పనుల నుంచి దేవాదాయ శాఖనే తప్పించేశారు. ఆ పనులు మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో జరిగేలా పావులు కదిపారు. అంతేనా, జాతర తొలి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకునే సమయంలో వనదేవతలకు స్వాగతం పలికింది కూడా దేవాదాయ శాఖ మంత్రి కాదు, మంత్రి సీతక్కకు అవకాశం దక్కింది. ఇలా ప్రతి పనిలోనూ కొండా సురేఖను పక్కకు జరిపి మరొకరికి ఆ పనులు అప్పగించారు రేవంత్ రెడ్డి. ఇలా తన ఆధిపత్యం కోసమో అవినీతి పేరుతోనో ఒక్కో మంత్రిని పక్కన పెట్టుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు ఈ లిస్టులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చేరడంతో ఎప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినా ఆయన్ను కూడా పక్కన పెట్టేస్తారు అని టాక్ వినిపిస్తోంది.
దానికి ముందిచ్చిన హింటే 2 రోజుల క్రితం జరిగిన సభ అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.